తాజ్మహల్ మాదిరి నిర్మించిన సచివాలయానికి తాము వెళ్లేది లేదని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ అన్నారు. సచివాలయ నిర్మాణంలో ముఖ్యమంత్రి కేసీఆర్ 1000 కోట్ల రూపాయలు దోచుకున్నారన్నారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు విరుద్ధంగా అసదుద్దీన్ ఓవైసీ కోసం సచివాలయ నిర్మాణం జరిగిందని అన్నారు. సచివాలయంలో అనాదిగా ఉన్న పోచమ్మ గుడికి 2.5 గంటలు, మసీదుకు 5 గంటలు ఇవ్వడమేంటని 5 గుంటలు ఇవ్వటమేందని నిలదీశారు. తాజ్మహల్ వంటి సచివాలయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం నేతలు పండగ చేసుకోవచ్చని ఎద్దేవా చేశారు. ఆయన జాగిరి కదా, ఆయన తాతాసి ఆయన ఇంట్లోకెళ్ళి ఫామ్ ముద్ర కొట్టినట్టు ఆయన సొంత జాగిరిలకెళ్ళి ప్రారంభోత్సవం చేసుకుంటాడు. నన్ను మమ్మల్ని రమ్మన్నాడు, నేను నాన్న చెప్పిన అది సెక్రటరీ చూస్తే పడుతున్నాను మీకు అన్న. అది ఎట్లా పడుతుందంటే ఎంఐఎం పార్టీ అనుకును బీఆర్ఎస్ పార్టీ వరకు ప్రేమకు చిహ్నంగా ఉండే సంస్థ అది. ఆ సెక్రటరీ ప్రేమకు చిహ్నం ఉంటుంది కదా, అది చిహ్నం. అది ఈ మధ్యవర్తులు ఎవరంటే ప్రేమకు మధ్యవర్తులు అంటే కాంగ్రెస్, సూర్య దమన పార్టీ కమ్యూనిస్ట్ వాళ్ళు. అంతే తప్ప దాన్ని ఎవరు గుర్తిస్తలేరు. ఇవ టీవీలో కొంత కొన్ని ఛానల్స్ ఉన్నాయి, కొన్ని ఛానల్స్ ఏమనంటే బండి సంజయ్ కూలగొడతారు. ఎక్కడ అందే అన్న కూలగొట్టే పార్టీ కాదు, మరి కూలగొట్టే పార్టీ బీఆర్ఎస్ పార్టీ. 600 కోట్లతో నడుతున్నాడు సెక్రటరియట్. ఇలాగ ఆర్టీసీ కార్మికులు, ఆర్టీసీకి ఇవ్వాల్సినటువంటి ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి బకాయిలు ఇవ్వమంటే మాత్రం పైసలు ఇవ్వట. ఆర్టీకి ఇంతకుముందు చెప్పింది, సార్ చెప్పాడు, కనీసంగా మెడికల్ ట్రీట్మెంట్ కూడా చేయలేని పరిస్థితి. అంతకుముందు ఈ రిటైర్మెంట్ అనుకునే ఇబ్బంది వస్తే ప్రైవేట్ కార్పొరేషన్ రాదురు, స్టిప్ రాసిద్దరు, చిన్న పేపర్ రాసిద్దు, అదే చేస్తుంటే. ఇప్పుడు ఉండు పీక్ ఉన్నోడు గొడ్డు చాకరీ చేసుకుంటారు. అంత 10,000 పొందిన తర్వాత మళ్ళీ ఇప్పుడు